जोहार जोहार। ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా అంటే పైడి జయరాజ్ గారి మూవీస్ చూసి ఉండొచ్చు నేను, ఎందుకంటే జనరల్గా ఎక్కువ హిందీ కానీ తెలుగు కానీ తమిళ కానీ క్లాసిక్ మూవీస్ చూస్తూ ఉంటాను. కాకపోతే ఇంత చరిత్ర ఉందని మాత్రం నాకు తెలీదు. ఆయన కరీంనగర్లో పుట్టి బాలీవుడ్లో ఒక సూపర్ స్టార్గా వెలుగొందారు అనేది నిజంగానే ఈరోజు ఈ సంస్థ ద్వారా తెలుసుకోవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఒకే ఒకటి మనం ఆలోచించాల్సింది ఈ వేదిక మీద ఏంటంటే, రాను పాత నటీనటుల్ని మర్చిపోవడం జరుగుతుంది. అది చాలా చాలా బాధాకరం. ఒక కాంతారావు గారు కానీ, నాగభూషణం గారు కానీ, అలాగే రాజనాల్ గారు కానీ, ఎస్వి రంగారావు గారు కానీ, కన్నాంబ గారు కానీ, సావిత్రమ్మ కానీ, అంజలిదేవి గారు కానీ, చెప్పుకుంటూ పోతే చాలా, నాగయ్య గారు, చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారు. కానీ ఈరోజు జైహింద్ గౌడ్ గారు లాంటి ఒక కళల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు చూడండి, ఆయన ద్వారా పైడి జయరాజు గారిని ఇలా లైమ్ లైట్లోకి తీసుకురావడము, ఆయన్ని లైమ్ లైట్లోనే ఉంచడం అనేది హర్షించదగ్గ విషయం. నేను ఎన్నోసార్లు అంటే నేను మా అసోసియేషన్లో కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్గాను అన్ని పోస్టులు చేశాను. చేసినప్పుడు ఎప్పుడూ అంటుండేదాన్ని, మనం పాత వాళ్ళని మర్చిపోకూడదు, వాళ్ళ కోసం అప్పుడప్పుడు మనం మంచి ప్రోగ్రామ్స్ పెట్టాలి. వాళ్ళ పుట్టినరోజు కానీ లేదా వారు పరమదించిన రోజు కానీ మనం ఒక స్మృతిగా గుర్తుపెట్టుకొని వాళ్ళ కోసం మనం ఏదైనా చేయాలి అని. కానీ మీ అందరికీ తెలుసు, ఇటీవల కాలంలో అవుట్ ఆఫ్ ద సైట్ అవుట్ ఆఫ్ ద మైండ్ అనేది యాజ్ అ వెరీ గుడ్ క్యాప్షన్. అది కంటి ఎదురుగుండా ఉన్న మనిషి మాత్రమే కనిపిస్తారు, కంటి మరుగైపోతే మనుషులు గుర్తుండడం లేదు. సో అటువంటి తరుణంలోని ఈరోజు 113వ సంవత్సర పుట్టినరోజు వేడుకలు జైహింద్ గౌడ్ గారు చేయడం అనేది టోటల్గా వాళ్ళ టీం మొత్తం, శ్రావణ్ గారు ఈ మధ్యకాలంలోనే నాకు పార్టీలో పరిచయం అయ్యారు. చాలా మంచి మంచి కార్యక్రమాలు ఆయన చేయడం జరుగుతుంది. కాబట్టి మంచి మనసున్న వాళ్ళకి ఎప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి అంటారు. అలాగా ఇలాంటి ఏదో పబ్లిసిటీ కోసమో ఏదో మాకు దీనివల్ల ఏదో సాధించాలనో చేయడం లేదు. మంచి మనసుతో, ప్రేమతో మన నటుడు మన తెలంగాణ నుంచి వెళ్ళి, అలాగే ఆయన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్న అంత గొప్ప నటుడిని మనము స్మరించుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఇలాంటి కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషం. అందులో నన్ను భాగస్వామ్యం చేయడం నాకు ఇంకా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేనేంటంటే చాలా పాతకాలపు మనిషిని. నాకు ఒక 17 years ఉన్నప్పుడు అంజలిదేవి గారు, గుమ్మడి గారు షూటింగ్ స్పాట్లో ఏదో మాట్లాడుతూ, కవిత నీ వయసు ఎంత అన్నారు. 17 అండి అని. కాదు నువ్వు చాలా అబద్ధాలు నేర్చుకున్నావు అన్నారు. ఏంటి అబద్ధాలంటే, లేదు నీకు 71 నువ్వు 17 అని చెప్తున్నావు అన్నారు. ఎందుకంటే అంజలిదేవి గారు కానీ, జగ్గయ్య గారు, గుమ్మడి గారు వీళ్ళందరూ ఏమనేవారంటే, నీతో ఎప్పుడు కూర్చున్నా నీలో ఆ పాతకాలపు ఆలోచనలు, పాతకాలపు మనుషుల్ని గౌరవించడం, పెద్దల్ని గౌరవించడం, ఎథిక్స్, మోరల్స్ మేము ఇవే చూస్తాము. 17 సంవత్సరాల పిల్లల్లో జనరల్గా అలా ఉండదు, చాలా ప్లేఫుల్గా ఉంటారు. కానీ నువ్వు నీ వయసుకి మించిన ఆలోచనలు నీకు ఉన్నాయి అని అంటూ ఉంటారు.
ఎందుకంటే నిజంగానే నా అదృష్టం ఏంటంటే అటు ఎస్వి రంగారావు గారి దగ్గర నుంచి, రమణారెడ్డి గారి దగ్గర నుంచి, నాగభూషణం గారి దగ్గర నుంచి ఈ రోజున్న 5వ తరం నటీనటుల వరకు నటించడం నేను నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. సో ఇన్ని జనరేషన్స్, 5 జనరేషన్స్ నటించడం అంటే అది మామూలు మాట కాదు, మామూలు విషయం కాదు. ఆయన మూక చిత్రాల నుంచి 2000 సంవత్సరం వరకు ఆయన 91 ఇయర్లో ఆయన చనిపోవడము, అప్పటి వరకు ఆయన 300 చిత్రాలు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాలు చేసి ప్రజల మన్నల్ని పొందారు. డెఫినెట్గా ఈ సంస్థ ద్వారా ఎలా జయన్ గౌడ్ గారు ముందుకు తీసుకెళ్తున్నారో, జనరల్గా ఏంటంటే మౌత్ పబ్లిసిటీ అనేది చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అకేషన్ని ప్రజల్లోకి, ప్రతి ఒక్కరిలోకి తీసుకువెళ్తారని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా ప్రతి సంవత్సరం ఆయన జన్మదిన వేడుకలు ఇలాగే జరగాలని మరొక్కసారి నన్ను పిలిచినందుకు శ్రావణ్ గారికి, అలాగే జైపాల్ గౌడ్ గారికి, జయన్ గౌడ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి ఈరోజు 113వ పైడి జయరాజ్ గారి జయంతి తెలుగు ఫిలిం ఛాంబర్, ఫిలిం నగర్, హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రంలో మనము సినిమా నడిబొడ్డున మనం నిర్వహిస్తున్నామంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా, 100కు పైగా సినిమాలు తీసిన పైడి జయరాజ్ గారిని ఒకటే ఒక సినిమా తీసిన జయహింద్ గౌడ్ గారు గుర్తు పెట్టుకొని 14 సంవత్సరాల నుండి కూడా చేసుకుంటూ వస్తుండంటే వారికి ఆ దేవుడి ఆశీస్సులు ఉన్నట్టే దీని అర్థం. మరి ఒకటే ఒక సినిమా సర్దార్ పాపన్న సినిమా తీసిన ఘనత కూడా వారికే. ఫస్ట్ విగ్రహం పెట్టినారు భువనగిరి కోటల. మరి దాదాపు 200 విగ్రహాలు ఇలా బహుజనులు అందరూ కలిసి నిర్మాణం చేసుకున్నారంటే అది కూడా వారికే దక్కుతుంది. మరి నేను ఈ సంవత్సరము ఒకటి గమనించిన ఏంటంటే, ప్రతి సంవత్సరము జయంతి ఉత్సవాలు చేసుకుంటూ వస్తున్నాం. ఆయన జయంతి అధికారికంగా వేయాలంటున్నాం, అయితే లేదు. నంది అవార్డ్స్ ఎట్లున్నాయో పైడి జయరాజ్ అవార్డ్స్ రావాలంటున్నాము. కరీంనగర్ జిల్లాకి పైడి జయరాజ్ గారి పేరు పెట్టాలి ఆ జిల్లాకి అని చెప్పి ఒక డిమాండ్ కూడా అనుకుంటున్నాము. లేదంటే ఒక నేషనల్ హైవేకి పైడి జయరాజ్ గారి పేరు పెట్టాలని చెప్పేసి కూడా ఒక డిమాండ్ అనుకుంటున్నాము. లేదంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఒక విన్నపం చేస్తున్నాము. సినిమా ఇండస్ట్రీ మీరు ఒకటి అనుకుంటున్నారు కాబట్టి దానికి పేరు కూడా పైడి జయరాజ్ పేరు మీద సినిమా ఇండస్ట్రీ పెట్టాలని కూడా అనుకుంటున్నాం. మరి ఇవన్నీ అనుకుంటున్నాం, కానీ పోరాటం చేయాలి. పోరాటం చేస్తే సంఖ్యలు తెగుతాయి, ఏం కాదు. కాకపోతే మనం ఒకటే ఏం చెప్తున్నామంటే పోరాటం చేద్దాం. ఇన్నేళ్ళు జయంతి చేసుకుంటూ వచ్చినాం. నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే మాకు సర్దార్ సర్వాయి పాపన్న వారసులు ఇక్కడికి వచ్చేది ఈసారి. ఎలాంటి వారసులు అంటే, ఎవరైనా సర్దార్ పాపన గురించి తప్పుగా మాట్లాడినా వాడిని ఇక ఎట్లా చెప్పాలంటే ఇక వారి ఇంటికి పోతారు, గల్లీకి పోతారు, స్టేషన్కి పోతారు. వాడికి క్షమాపణ చెప్పి చెంపలేసుకునే వరకు కూడా పోరాటం చేసే యోధులు ఇక్కడ ఉన్నారు. అంటే పైడి జయరాజ్ గారి చరిత్ర కూడా ఇప్పుడు ముందుకు పోతుందని నాకు ఎంతో ధైర్యంగా ఉన్నది. ఈ బిల్డింగ్లో సర్దార్ మన పైడి జయరాజ్ గారి విగ్రహం పెట్టాలని చెప్పి మేము 4 సంవత్సరాల క్రితమే అనుకున్నాం. మాకు ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు రోడ్డు మీద పక్కకి. కానీ మాకు అక్కడ నిమ్మలం లేకుండా ఇది ఎక్కడో మూలకు ఉన్నది, పైడి జయరాజ్ ఎక్కడో పోతాడు, అది కాదు. ఆయన సినిమా సెంటర్లో ఉండాలనుకుంటే దాసరి నారాయణ గారి విగ్రహం పెట్టి అక్కడ అడిగినాం మొన్న వచ్చి. అయితే వాళ్ళు ఏమన్నారంటే, రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మిమ్మల్ని, ఈ బిల్డింగ్ ఏదైతుందో ఇది కూలగొడుతున్నాము, దీన్ని 10 అంతస్తుల నిర్మాణం చేస్తున్నాం. 10 అంతస్తుల నిర్మాణం చేస్తున్నాము. చుట్టూ మన తెలంగాణ కాదు, ఏపీ కాదు, సినిమా ఇండస్ట్రీకి కులము, మతము, ప్రాంతం అనేది ఉండదు. అందరిని కలుపుకొని పోతుంది కళామ తల్లి. మేము గౌరవిస్తాం. అందరి విగ్రహాలు ఎవరైతే పోరాట యోధులు సినిమా ఇండస్ట్రీలో మంచి మంచి హీరోలు వాళ్ళందరి విగ్రహాలు పెడుతున్నారు. అందులో పైడి జయరాజ్ గారి విగ్రహం కూడా పెడతామని మాట ఇచ్చారు. ఇది ఒకటి విజయం మనం చేస్తున్నాం. మరి నెక్స్ట్ సర్దార్ పాపన వారసులుగా ఇప్పుడు జయన్ గౌడ్ గారు ఒక సినిమా తీసిన తర్వాత ఇప్పుడు ఏదైతే పరశురాముడు సినిమా, ఎల్లమ్మ తల్లి సినిమా అనుకుంటారో, బైరాన్పల్లి సినిమా, నిజంగా
మనం దలుచుకుంటే ఏదన్నా అవుతుంది, కాకపోతే సంకల్పం గట్టిగా ఉండాలి. ఇప్పుడు నేను దీక్షలు ఉన్నా 9 రోజులు, అంతకుముందు మటన్ తింటాం, చికెన్ తింటాం, ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు రోడ్ల మీద. కానీ దీక్ష అనేది ఎట్లుంటుంది, ఆ దీక్ష అనేది మనం అనుకుంటే, ఇప్పుడు రూపాయి ఇక్కడ 10 మంది ఉన్నామండి, 10 మంది దగ్గర ఒక్కొక్క రూపాయి తలుచుకుంటే 10 రూపాయలు అవుతాయి కదా. ఆ తెలివైతే మనకు ఉంది కదా. 100 ఏళ్ళు బతకనీకి వచ్చినాం అమ్మ భూమి మీద, ఎప్పుడు వస్తామో తెలియదండి. బతుకున్నన్ని రోజులు పులి లెక్క బతకాలి. మనకొక సైన్యం ఉంది, 45 లక్షల జనాభా గౌడ జాతికే ఉన్నది. మిగతా సినిమా ఇండస్ట్రీ ఎంతో ఉన్నది మనకు సపోర్ట్ చేసేటోళ్ళు. ఇప్పుడు ఉన్నట్టుండి ఇక్కడ మన వంగరామన్న గౌడు బైరాన్పల్లి హిస్టరీ నిన్న పోయొచ్చినాం. నిన్న కవిత మేడం గారికి కూడా నేను పంపించిన. ఆ హిస్టరీ వాళ్ళు చూసినాక వారు ఏంది ఇంత బాగుందా అని చెప్పి వారు మెసేజ్లో పెట్టారు. అంటే అది చైతన్యం. ఆ చైతన్యము మరుగున పడితే ఎట్లా, ఇలా పైడి చేరా చరిత్ర మరుగున పడితే ఎట్లా, దాన్ని ముందుకు తీసుకురావాలి. మీ అందరి మీద బాధ్యత ఉన్నది ఇవాళ. ఆ పైడి జయరాజు మనందరినీ ఈ సంవత్సరం నుంచి ఎంచుకున్నాడని నేను అనుకుంటున్నా. ఇది వాస్తవం చెప్తున్నా. ఎందుకంటే మొండి నా కొడుకులనే శక్తి పట్టుకుంటుంది. మా అయ్య ఒక మొండోడు, సర్దార్ పాపడ పట్టుకోడు, పైడి జయరాజు పట్టుకోడు. ఆయన సంకల్పం ఉంది ఎట్లా చేయాలి. 14 ఈ హాల్ నిండిపోయింది తెలుసా మేము చేసే ప్రోగ్రాంలకి. 14 సంవత్సరాల నుంచి చేయంగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క యాంగిల్గా చేసుకుంటూ వస్తున్నాం. మేము సొంత డబ్బులు పెట్టుకొని ఏ ట్రస్టు ఏ ఫౌండేషన్ మేము పెట్టలే. ఇవాళ పైడి జయరాజ్ వారసులు వచ్చారు, మేము స్వాగతిస్తున్నాం. కానీ పైడి జయరాజ్ వారసులకి మేము విన్నపం కూడా ఒకటి చేస్తున్నాం. అయ్యా పైడి జయరాజును నీకు చుట్టం ఉంటే ఇంట్లో ఉంటాడు. ఇది పబ్లిక్ ప్రాపర్టీ పైడి జయరాజ్. ఈయన ప్రజల మంచి పైడి జయరాజ్. ఈయన డ్రామాలు చేస్తే ఓడు ఊకోం. రేపు ఫౌండేషన్ పెట్టినా ఇంకేదైనా ప్రోగ్రాం పెట్టినా జయంత్ గౌడ్ గారిని బరాబర్లో మెంబర్గా తీసుకోవాలని మనందరం పోరాటం చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు అన్నీ మనం చేయలేం కదనే. ఇప్పుడు ఒక పని ఒక్కొక్కరం చేయగలుగుతాం. ఒకటి డ్యాన్స్ చేయగలుగుతాడు, ఒకటి అది చేయగలుగుతాడు. కానీ డైరెక్టర్ ఏం చేయగలుగుతాడు, అందరిని నచాయించగలుగుతాడు. మా శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, డైరెక్టర్ నచాయిస్తాడు అనమాట. అంటే మ్యూజిక్ ప్లే చేపిస్తాడు, ఆర్టిస్టులతోటి ఆర్టిస్ట్ పరంగా చేయగలుగుతాడు. ఈజ్ ఎ డైరెక్టర్. జయంత్ గౌడ్ గారు కూడా ఒక డైరెక్టర్. మనమందరం వల్ల ఆట బొమ్మలంగా ఉండి ఎవరెవరిది శక్తి ఎక్కడెక్కడ అవసరం ఉంటుందో మనం అందరం ఆ శక్తి వారికి ఇస్తే. మా ఇంట్లో 3 కొడుకులు, నా 3 కొడుకులని చదివిపియాలని ఉంటుంది. అరే ఓ చిన్నగా ఉన్నప్పుడు ఒక సినిమా క్యారెక్టర్ చేస్తే ఆడు పెద్దగా చూసుకో. ఎందుకంటే మనకి ఛాన్స్ దొరుకుతుందా, అనేనన్న సినిమాలలో నటించే ఛాన్స్ దొరుకుతుందా? ఈ సెక్రటరేటు మన తెలంగాణ వాళ్ళు పోరు, సినిమా ఇండస్ట్రీ ఈ ఛాంబర్ వరకు రారు. ఇక వాడు చచ్చిపోతాడు. ఆడిని ఆ టీవీలో చూస్తారు. మా మేడం ఎన్నోసార్లు నేను టీవీలో చూసిన. నిజంగా మీరు నమ్మరు, మొన్న కలిసిన నేను ఇంత తీసుమార్కానే కదా నేను మొత్తం తిరుగుతాయి కదా మేడంని వాళ్ళు కలిసిన. అంటే మనం ఎక్కడున్నాం, గ్లోబల్ అయింది ప్రపంచం, కానీ మనం బూజుపట్టిన సిద్ధాంతాలలోనే ఉన్నాం. మనందరం కలిసిమెలిసి ఉండి ఒక కార్యక్రమం చేసేటప్పుడు 10 మందికి మనం చెప్పుకోవాలి, విజయవంతం చేసుకోవాలి. అయితే సినిమా అనేది బైరాన్పల్లి ఒకటి పరశురాముడు వస్తుంది. మీతోటైంది మీరు చేయరి. ఓడు హైట్ ఉంటాడు 6 ఫీట్లు అని విలన్ పెడదాం. రానైనా ఇల్లు వచ్చి చేయి. ఓడేమో సర్పంచ్ ఉంటాడు మనోడు, ఏదైనా ఊర్లో షూటింగ్ ఉంటుంది, ఓ 100 మంది 200 మందికి అన్న నువ్వు భోజనాలు ఏర్పాటు చేస్తాడు సపోర్టు. వాడు మంచిగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, అన్న నేను 20 లక్షలు పెడతా, 30 లక్షలు పెడతా, నాతో ఆయన షేర్ నేను పెడతా అంటే పెట్టేటోని పెట్టినిద్దాం. అట్లా జయంత్ గౌడ్ గారు మనం సహకరిస్తే ఇంకొక 10 సినిమాలు వస్తాయి. ఆయన ఎందుకు ఇన్ని రోజులు ఆపిండో దేవుడు కానీ ఇప్పుడు కంటిన్యూ సినిమాలు అనేటివి వచ్చే ప్రక్రియ ఒక మార్గం ఏర్పడ్డది. దీన్ని జర్ర డక్క కొట్టి మనం ముందుకు జరిపినాం అనుకో కంటిన్యూ వస్తుంది. మా మంత హక్కు ఉన్నది. ఈమెను మొత్తం పొద్దున్నేసి అందరు ఎట్లా చూస్తారు తెలుసా, మా గౌడ సంఘంలో గౌడ సంఘం మహిళా సంఘం అధ్యక్షురాలు ఈడికి వచ్చినాక అందరు నవ్వుకుంటారు, షాక్ అవుతారు తెలుసా. అరే ఈమె ఆర్టిస్ట్ అయిపోయిందా, ఈమె అమ్మ క్యారెక్టర్ చేస్తుందా, ఓ అమ్మో అని చెప్పి ఇంటికి పోయాక వీళ్ళందరూ అనుకుంటారు. మీరు అనుకోవడం కాదు, మీరు చెయ్యాలి. నాకు 37 ఏళ్ళు, నాకు కసి ఎంతుంది తెలుసా. మా నాయన పొలిటికల్గా తిరిగి ఉన్నాడు, ఇప్పుడు రాజకీయ పార్టీ పెడుతున్నాడు. ఆయన పోరాట యోధుడు. ఆయన ఎమ్మెల్యే ఎంపీ మంత్రి కావాలంటే ఎప్పుడో కాలు పట్టుకుంటే రాజశేఖర్ రెడ్డిది ఎప్పుడు అయ్యేది. కానీ ఈనాడు కదా, మా మాట ఈనాడు, ఒకరి మాట ఈనాడు, మాకే మస్తు పంచాలు అవుతాయి. కానీ
ప్రోగ్రామ్ చేసే దగ్గర బరాబర్ మేము కలిసి చేస్తాం. ఇవాళ పైడి జయరాజు కానీ పాపన కానీ మా రక్తంలో ఉన్నది మేము బరాబర్ చేస్తాం. ఇది మేము చచ్చేంత కాలము చేసుకుంటూ వస్తాం. మా మధ్యలో యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఇది ఇట్లా కాదు, అది అట్లా కాదు, ఇది ఇట్లా కాదు. నిన్న మమతాకు వచ్చేటప్పుడు కూడా యుద్ధం అయితేనే ఉంది. మేము ఎప్పుడు మా గురించి ఉండదండి పోరాటం, పబ్లిక్ గురించి, పబ్లిక్ కోసం, పాపన్న కోసం, జయరాజు గురించి. మీరు దయచేసి వంగరామన్ ఎట్లయితే ముందుకు వచ్చిండో మనం అందరం కలిసి సక్సెస్ చేద్దాము. పైడి జయరాజు కూడా డిమాండ్స్ ముందుకు తీసుకుపోదాము. మీరు అందరూ వచ్చినందుకు పేరు పేరుగా నేను పిలిచిన వాళ్ళు అందరూ కూడా వచ్చారు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా నరసింహారెడ్డి గారు ఒక నిమిషం మాట్లాడి పెద్దలు మాట్లాడాలని కోరుకుంటున్నాను. వేడుకలు పైడి జయరాజు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత గారి జన్మదిన వేడుకలను జయప్రదం చేయడానికి వచ్చేసినటువంటి పైడి జయరాజు అభిమానులు, సర్దార్ పాపన్న అభిమానులు, గౌడ సోదరులు, సీనియర్ ఆర్టిస్ట్ మరి నా సోదరి కవిత గారు, మరి గౌడ సంఘాలు, అన్ని వివిధ సంఘాలు, మరి రవీంద్ర గోపాలు ఆయన 2 సినిమాలు తీసిండు, మరి రోషం బాలు కూడా ఒక సినిమా తీసిండు. ముఖ్యంగా మోహన్ గౌడ్ గారికి నేను ఏం చెప్తా అంటే ప్రతి సంవత్సరం 15 రోజుల ముందు చెప్తా. ఎందుకంటే ఇక్కడ హాలు మంచి చెడ్డ ఏదైనా ఆయన రాయలసీమ అతను, ఇక్కడ మా గౌడ బిడ్డ, ఒక ఆయన దగ్గర ఫీలింగ్ లేదు, ఉన్నవాడే చెప్పాలి. అన్న ఇట్లా ఉన్నది అని చెప్తే మోహన్ గౌడ్ గారు ఇవన్నీ ఏర్పాట్లు చేసుకుంటారు. మోహన్ గౌడ్ గారి దగ్గర అవంతి ఇక్కడ ఏం లేదు, ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ లేదు. ఈ విధంగా మేము అందరం కలిసి మేము చేసుకుంటున్నాం. ముఖ్యంగా మాకు చాలా బాధలు అయినాయి. మేము ఫిలిం చేసి పెట్టినప్పుడు మేము దాదాపు 63 ప్రోగ్రాంలు చేసినాం. జై తెలంగాణ ఫిలిం చేసిన ఎప్పుడంటే 2008-9 నుంచి 2014 దాకానే చేసిన. ఎందుకు 2014 దాకానే చేసిన అంటే మేము ఇప్పుడు ఆంధ్ర మా కృష్ణ శంషాబాద్లో బాడీగార్డ్ సినిమాను ఆపేసిండు, మహేష్ బాబు సినిమాను ఆపేసినాం, వరంగల్ పోయి సినిమాలు ఆపినాం. ఎందుకు ఆపినామంటే తెలంగాణ కళాకారులకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి గొడవలు చేసినాం. ఇక్కడ చాంబర్ కాడ ధర్నా చేసినాం, రస్తా రోకో చేసినాం. ప్రతి సినిమాలో కూడా తెలంగాణ కళాకారులకు అవకాశాలు ఇవ్వాలి ఎన్నో ఉద్యమాలు చేసుకుంటూ మేము వస్తూనే ఉన్నాం. అందరూ కూడా మా రోషంబాలు కానీ, ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మా అంబరీష్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ పెట్టిండు జశ్వంత్ రెడ్డి. నేను అంబరీష్ గారికి ప్రతి సంవత్సరం ఫోన్ చేస్తున్నా కానీ రావట్లేదు. ఈసారి కూడా 4-5 సార్లు నేను చేసిన, ఆయన రాలేకపోతుండే. ఆరోగ్యం బాగుంటలేదా ఏది ఏమైనా మేము మాత్రం ఈ ప్రోగ్రాం కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం. అయితే మీ అందరికీ ఏం చెప్తున్నా అంటే మా మధుగాడు వస్తేప్పుడు ఒక 4-5 తోలుకొని వచ్చిండు. మీరు ఒక్కటే మా కన్నయ్య ఒక 2 తోలుకొని వచ్చిండు. మా గౌడ సంఘాలు మెజార్టీ ఇవ్వాలా, పటేల్ వెంకటేష్ కానీ, మరి మొగలయ్య గౌడ్ కానీ, రామ్మోహన్ గౌడ్ కానీ, మా బాలకృష్ణ కానీ, మరి వంగరాములు కానీ ఇవాళ మేజర్ రోల్ ప్లే చేసిరు గౌడ సోదరులు. మా సోదరి మహేశ్వరి కానీ, నరసింహారెడ్డి కానీ. ఎందుకంటే మీకు ఒకటే చెప్తున్నా, మీరు ఇంత సభ చేస్తున్నారు కదా, నాకు ఒక దిక్కు బాధ ఉంది తెలుసా, హాల్ నిండకపోయాను. ఎందుకంటే నేను దాదాపు 200 మందికి ఫోన్ చేసి చెప్తా, బ్రదర్ కదులుతలేరు. హాల్ నిండితే నాకు సంతోషంగా ఉంటుండే. మీరు ఎప్పుడైనా మళ్ళా ప్రతి సంవత్సరం ప్రాణం ఉన్న రోజులు చేసుకోవాలి. మీరు ఎప్పుడు వచ్చినా ఒక 4గురికి చెప్పండి దయచేసి, ఒక్కరు రాకండి. ఎందుకంటే హాల్ నిండకపోతే అవతలోడు ఏమంటారు, ఇది కొవ్వడు గతిగడరా అంటారు. 1,00,000 పనులు ఉంటాయి మనకు. సర్దార్ పాపన్న జయంతి ఒకటి, పైడి జయరాజు, మనకు రాజకీయంగా తెలంగాణలో బహుజన సిద్ధాంతాన్ని సర్దార్ పాపలను ఎత్తుకుందాం. ఇలా నేషనల్ పార్టీ పెట్టబోతున్నాం. రేపు పొద్దుగాల రాజ్యాధికారం కూడా దాంతో వస్తుంది. ఇక సినిమా పరంగా పైడి జయరాజుని ఎత్తుకున్నాం. 14 సంవత్సరాల నుంచి కూడా మేము సినిమాలు చేయలేదు. ఇలా 4 సినిమాలు కమిట్ అయినాం. ఒక సినిమా కంప్లీట్ అయింది, ప్రేతాత్మల మీద సినిమా. మా శ్రీనివాస్ రెడ్డి గారు అహోరాత్రులు కష్టపడ్డాడు. ప్రేతాత్మల సినిమా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే 2 ఫామ్స్ తీసుకున్నాం. అది వీర బైరాన్పల్లి 1948 స్క్రిప్ట్ అంతా కంప్లీట్ అయింది. మళ్ళీ ఒక అమీర్ అనే సినిమా కూడా ప్లాన్ చేసిండు. అన్నిట్లో కూడా నన్ను హీరో పెడుతుండు. నేనేమంటున్నా, మా సిస్టర్ కవిత గారిని కానీ, అందరిని కానీ, మా రోషం బాలు కానీ, మాణిక్ కానీ, ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ మీరు ఒక గమ్మత్ చెప్తా మీకు. మనం రవీంద్రభారతి పోతాం, గాంధీ భవన్ పోతాం. ఫిలిం ఛాంబర్కు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎంతమంది ఇక్కడ చేతులు లేపుర్రు. ఫిలిం ఛాంబర్కి ఇక్కడ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే
ఫిలిం ఛాంబర్ అనేది కొందరి చేతులలో ఉంటుంది. ఇది సినిమా ఇండస్ట్రీ మద్రాసులో ఉన్నప్పుడు మద్రాసులో గౌడ్సే సినిమా ఇండస్ట్రీ నడిపినరంట. యాక్చువల్ ఉన్న మాట చెప్తున్నా, కానీ తర్వాత వాళ్ళు నష్టపోయినాక కమ్మోళ్ళ చేతిలోకి పోయింది. ఈ ఫిలిం ఛాంబర్కి రావడం అనేది అది మామూలు విషయం కాదు. ఇక్కడ వేరే వాళ్ళు రారు, వాళ్ళకి ఎంట్రన్స్ ఉండదు, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉండదు. మనం పాపన్న సినిమా తీసింది ఒకటైనా మనం కబ్జా పెట్టాం. ఇక్కడ ఆఫీసు కబ్జా పెట్టేసినాం మనం. ఇక్కడ సర్దార్ పాపన్న అవార్డ్స్ కూడా ఇస్తాం మనం ప్రతి సంవత్సరం. ఈ 2 ఏళ్ళ నుంచి కరోనా నుంచి ఇస్తలేం, కానీ మీకు ఒకటే చెప్తున్నా, రహస్యం ఒకటే చెప్తా, ఏ పైన అయినా మీరు చేయొద్దు, చేస్తే వదలొద్దు. ఏమంటున్నా, అనవసరమైన పనులలో కాలు పెట్టొద్దు. కాలు పెడితే చచ్చిపోయేదాకా వదలొద్దు, అప్పుడు రిజల్ట్ వస్తుంది. కానీ ఆరంభ శూరత్వం అని 4 రోజులు చేసి నువ్వు బంద్ అయిపోతే, ఇక సినిమా గురించి చెప్తా, ఒక్కొక్కరు 20 సినిమాలు తీసారు, 50 సినిమాలు తీసారు, మళ్ళీ ఇటెంకల రారాలు. మనం అట్లా కాదు, తీసింది ఒకటే సినిమా, ఒక కళాకారుని గౌరవిస్తూ ఇక్కడ మనము ఒక గుర్తింపు తీసుకొస్తున్నాము. ఇక్కడ మనోళ్ళ ఫోటోలు ఎవరు ఉండయి, అంతా ఒక వర్గము. వాళ్ళ సినిమా అంటే వాళ్ళు త్యాగాలు చేస్తారు, నష్టం వచ్చినా కష్టం వచ్చినా సినిమాలు తీస్తారు. మన వాళ్ళు ఒక్కొక్కరు ఒక సినిమా తీసి రోడ్డు కథ లాస్ అయ్యే రోడ్డు ఇటెంకల రారు. సినిమాలకు 2003లో ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో మటన్ బంద్, చికెన్ బంద్, డ్రింక్ బంద్, ఏదైతే చెడు అంటే మన శరీరానికి నష్టం చేసే వ్యసనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బంద్ చేసిన కాబట్టి ఇప్పుడు నాకు 64 ఏళ్ళు. 85 ఏళ్ళలో కూడా నేను సినిమా తీస్తా. ఏడా తీస్తా? హాలీవుడ్లో తీస్తా. మా శ్రీనివాస్ రెడ్డి మేమందరం ఏం ప్లాన్ చేస్తున్నామంటే హాలీవుడ్ రాస్తే అని చెప్తా మీకు. హాలీవుడ్లో ఎవడా నెంబర్ ఆడు 1000 కోట్లు తీసుకుంటాడు. హాలీవుడ్ హీరో ఏం చేస్తాడు తెలుసా? ఆయన రెమ్యునరేషన్ 1000 కోట్లు. ఇప్పుడు మీకు చెప్తున్నా, నేను ప్రపంచంలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న పోయే హీరో ఇక్కడ ఉన్నాడు. కానీ నేను మెల్లగా స్టార్ట్ చేస్తా ఉరుకులాడ. నాకు 15 ఏళ్ళు సినిమా నడుస్తలేదు, ఒక సినిమా రాలేదని సినిమా నిర్మాతల దగ్గర పోయి డైరెక్టర్ దగ్గర పాత్రలు అడిగేటోని కానీ నేను పాత్రలు నేను ఇప్పటిదాకా ఎవరిని అడగలే. కొంతమంది వచ్చిర్రు, అయ్యా క్యారెక్టర్ ఏయ్ సర్దార్ పాపన్న వచ్చరాకనే గుర్రం ఎక్కి తల్వారు పట్టిండ్రా, నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తానా? చాల్ తీస్తా సూపర్ సూపర్. మా పైడి జయరాజు యొక్క ఆత్మ శక్తి సర్వశక్తులు చూడ కూర్చున్నాయి. నేను హాలీవుడ్లో తీస్తా, ప్రపంచంలో ఎన్ని దేశాలైనా పోతా. మా శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్ ఎట్లుంటే అహోరాత్రులు సినిమా పిచ్చోడు. ఓయ్యా నెలకు 50 లక్షలు ఇన్కమ్ ఆయనకు. ఫారెన్లు ఉన్నారు. నేను ఒకటే అన్నా, మనను కూడా ఆపడము ఈ తెలంగాణ వాళ్ళు ఈ ఆంధ్రోళ్ళు గీడాపుతారు. హాలీవుడ్లో పోయి నేను ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడతా, హాలీవుడ్లో సినిమా తీయబోతున్నా, వరల్డ్లో ఫస్ట్ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నా. కాకపోతే 15 ఏళ్ళు పడుతుంది. మరి ఊకనేనా ప్రపంచాన్ని చేయించాలంటే? ఇలా హాలీవుడ్లో హీరోలు ఎవరు తెలుసా నాయన? 70 ఏళ్ళు 75 ఏళ్ళోడే హాలీవుడ్లో హీరో అవుతాడు. మీకు తెలుసా రహస్యం? ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణలో ఇండియాలో 70 ఏళ్ళకు కట్ట పట్టుకొని అలా వండుకుంటున్నాడు. 70 ఏళ్ళకి ఎందుకు హీరో అవుతాడు హాలీవుడ్లో అంటే వాడు ప్రపంచాన్ని చదువుతాడు. హలో, ప్రపంచాన్ని చదువుతాడు కాబట్టి, ఫిట్ ఉంటాడు కాబట్టి వాడు 1000 కోట్లు వానికి. వింటున్నావా? నేను ఏదో ఇవాళ 2003లో వచ్చిన ఉరుకులాడు నేను సినిమాలు తీస్తలేను, టెన్షన్ పడతలేను. నాకు కరెక్ట్ పర్సన్ కోసం వెయిట్ చేసిన. నాకు శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్ పర్సన్. 1 కిలోమీటర్ హైట్ ఉన్నటువంటి గుట్టను నాకంటే ముందు ఎక్కిండా. ఏందనుకున్నా, 1 కిలోమీటర్ హైట్ ఉన్నారు. పాపన్న కోట సర్వాయిపేటకు పోయినాము, కిలోమీటర్ హైట్ ఉన్న గుట్టను నాకంటే ముందు ఎక్కిండాడు. ఎంత మొనగాడు అంటే కరెక్ట్ వ్యక్తుల కోసం నేను ఆగిన. నాకు శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్ వ్యక్తి దొరికింది కాబట్టి నేను సినిమాలు మా చెల్లెలు ఏమంటుంది 3 తీస్తాం సంవత్సరానికి అని. మా కవిత మా సిస్టర్ ప్రతి సినిమాలో నేను పెట్టుకుంటా. వింటున్నావా? ఇంకా మీ అందరు కూడా సినిమా రాస్తే అని చెప్తా. అడ్డగోలే తిండి తినకుర్రి మీరు. ఓయ్యో సినిమాలు కావాలన్నాడు. నేను 10 గంటలకు తింటా కాదు నాయన, సాయంత్రం 5 గంటలకు తింటా. మళ్ళీ ఏం ముట్ట 3 సార్లు 3 పూటలు చికెను మటన్ పరిపుష్టి 1 పూట కిలో తిన్నోన్ని. మరి కళాకారుని కావాలంటే కష్టపడాలి.
నువ్వు అడగోలుగా తింటే ఫిట్నెస్ ఎక్కడ వస్తుందా నీకు? ఏ నుంచి వస్తారా నీకు? మటను చికెను అడగోలుగా తిని కండలు వస్తాయంటే ఏం రావు, దాంట్లో ఊదు కాలదు, దాని పీరు లేవదు. ఆ మటన్ చికెన్ పక్కన పెట్టేసిన ఏమంటో మీరు కళను మీరు పోషించాలంటే ఒకటే చెప్తున్నా, ఈ ప్రపంచం రాస్తే అని చెప్తా. ప్రపంచంలో ఏముంది తెలుసా? మనము 80 ఏళ్ళు బతికిపోతాం, కానీ ఇలా పైడి జయరాజు ఎప్పుడో చనిపోయాడు, బతుకున్నట్టే లెక్క కదా. ఎన్టీ రామారావు ఎప్పుడో చనిపోయాడు. ఎన్టీ రామారావు అంటే ఒక కృష్ణుడు, ఒక రాముడు అంటే ఎన్టీ రామారావుని చూసినాం మనం. ఎవరు చూస్తారా? నాకు అర్థం కాదు. వాడు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా వాడు రూలింగ్లో ఉన్నంత సేపే వాడికి దండాలు పెడతారు. వాడు చచ్చిపోతే కుక్కలు కానేయాలను. ఇలా కళాకారుడు అంటే ఇవాళ 200 దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. మనం తీసిన సినిమాను ఎవడైనా ఫారెన్లో మన గవర్నోడు కానీ కుమ్మరోడు కానీ కమ్మరోడు కానీ మన సినిమా చూస్తున్నాడు. అంటే 200 దేశాలలో సినిమా చూపించే రోజులు ఇప్పుడు వచ్చినాయి. మీకు తెలియదు కళరాస్యం. మా అయ్య చెప్పిండు కాబట్టి ఇది లేనిది నిద్ర చెప్తున్నా. ఎందుకు పని చేసినా? బిడ్డ కొట్టాలి హాలీవుడ్లా, హాలీవుడ్ని వెళ్తా అని చెప్పే నేను త్యాగాలు చేస్తున్నా. నేను సినిమా చేస్తా అంటారు. 60 ఏళ్ళకు కట్టెలు పట్టుకుంటారు. ఇక నాతో కాదంటారు. బిడ్డ సినిమా అంటే తమాషా కాదు. ఉప్పుడు ఉండాలి, ఉపాసం ఉండాలి, తాగుడు బంద్ చేయాలి, దురాలు బంద్ చేయాలి. అప్పుడు సినిమా అనే తల్లి నీ దగ్గరకు వస్తే తప్ప ఇష్టం వచ్చిన పండ్లన్నీ వేస్తా నేను రంగు వేసుకుని కాదు బిడ్డ. ముఖానికి రంగు కాదు, అణువుకు రంగు వేయాలి. సినిమా అంటే ప్రతి కణాన్ని నడిపించాలి. సినిమా అంటే ఊకే నువ్వు చచ్చిపోతే కూడా ఇంటి పక్కోడు రాడు. హలో, నువ్వు చచ్చిపోతే ఇంటి పక్కోడు రాడు. ఒక ఆయన డాన్సర్ ఉండే, ఆయన పేరు ఏంద్రా, ఆయన బాగా డాన్స్ చేసి చచ్చిపోయాడు చూడు ఫారెన్లో. 7 లక్షల మంది మైకేల్ జాక్సన్ చచ్చిపోతే 7 లక్షల మంది సాగుకొచ్చారు. గదిరా జిందగీ. నీ ఇంటి పక్కోడు రాడు నువ్వు చచ్చిపోతే. ఎందుకాయి బతుకులు? ఎమ్మెల్యేని ఓడిగా అంటారా బాబు, ఎంపీని ఓడిగా అంటారా బాబు, మంత్రిని ఓడిగా అంటారా బాబు. నా ముంగట 4-5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, మంత్రులు అయ్యారు, తీసి అక్కడ పెట్టేసిన. బిడ్డ సినిమా రా. ప్రపంచం అంటే సినిమా అంటే ఒక రొనాల్డ్ రీగన్ అంటే ఆయన అమెరికాకు అధ్యక్షుడు అయ్యాడు. ఒక ఎంజి రామచంద్ర అంటే ఆయన ముఖ్యమంత్రి అయింది తమిళనాడుకు. ఒక ఎన్టీ రామారావు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక వీరుడై 9 నెలల పార్టీ పెట్టి సక్సెస్ అయ్యాడు. సినిమా అంటే ఏంది? అర్నాల్డ్ సూసైడ్ అంటే మీకు ఎందుకు చెప్తుందంటే